ఈ రోజున చాలామందికి చాలా బిరుదులు వస్తున్నాయి. పద్మశ్రీ అవార్డు అని, గిన్నిస్ రికార్డ్ అని, ఇవన్నీ గొప్ప గొప్ప బిరుదులుగా చాలామందికి వస్తున్నాయి కొన్ని రంగాల్లో పనిచేసే వారికి. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అని అంటే, వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు కాబట్టి వాళ్ళను సత్కరిస్తూ ఇగో ఈ పద్మశ్రీ అవార్డు అని, మరొక అవార్డు అని ఇస్తున్నారు. వాటిని ఇచ్చేస్తారా? రోడ్డు మీద పోయే వారందరికీ ఇలాంటి అవార్డులు ఇచ్చేస్తారంటే ఇవ్వరు. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉండాలి. ముఖ్యంగా సమాజాన్ని మేల్కొల్పిన వారై ఉండాలి, సమాజాన్ని సరైన మార్గం నడిపిస్తున్న వారైనా ఉండాలి. లేదంటే వట్టినే ఎందుకు ఇస్తారు? ఎవరు పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంటే కష్టపడిన వారికి, కృషి చేసిన వారికి మాత్రమే అలాంటి అవార్డులు లభిస్తున్నాయి. ఈయన కూడా దేవుని ఆలోచనతో నింపబడ్డాడు. ఆ ఆలోచనలే సమాజానికి అందిస్తున్నాడు కాబట్టి ఈయన ఆలోచనకర్త. ఈయన కూడా అనేక మందిని తన బోధ ద్వారా, తన చేస్తున్న క్రియల ద్వారా అనేక మందిని ఆశ్చర్యపరుస్తూ వచ్చాడైనా కాబట్టి ఈయన ఆశ్చర్యకరుడు. ఇది ఈయన ఈ పేరు ఎట్టాడు కాబట్టి ఈయనకి ఈ పేరు వర్తించాలనుకోకర్లా. మనం కూడా అనేక మందిని సత్యం నడిపించేవారుగా, అనేక మందిని సత్యబోధతో నింపేవారుగా, సత్యంతో ఆశ్చర్యపరిచే విధంగా మనం ఉంటే మనం కూడా ఆశ్చర్యకరులమే అంటున్నాడు. మనం కూడా దేవుని ఆలోచనతో నింపబడి అనేకులకి ఆలోచనలు పంచగలిగితే మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? ఆలోచనకర్తలు అంటున్నాడు. మనం కూడా ఆయనలా ఆలోచనకర్తలుగా మారాలంటున్నాడు. మరి ఇది కూడా మనకు కష్టపడితేనే వస్తుంది. ప్రతిరోజు వాక్యం విని ఆ ఆలోచనతో నింపబడి అప్పుడు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు, అప్పుడు సత్యాన్ని అనేకుల హృదయాలు నింపుతున్నప్పుడు మనం కూడా ఎలా మారిపోతాం? ఆలోచనకర్తగా మారిపోతాం. మనం కూడా బిరుదుని సొంతం చేసుకోగలుగుతాం.